ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ముందుగా 2వ అధ్యాయం చదువుకున్న తర్వాత 4వ అధ్యాయం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి లేదా మొదటి వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనందరము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఒక వచనము నేను, ఒక వచనం మీరు కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటూ వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మనం ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడైండి మన పాదము చేత చచ్చిన వారమైనప్పుడు సైతం మనడల తన చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగింది కాదు, కనుక ఎవడని అతిశయపడాలి వీళ్ళే. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూచుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బల దగ్గరకు మేము వచ్చి ఉంటుండగా మా హృదయాలను పరిశోధించండి. మాలో ఆయాస్కరమైన మార్గం ఏదన్నదో దేవా మీరు పరీక్షించి చూడండి. నీ స్వరము నీ వాక్యము వినబడుతున్నప్పుడు వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసును మాకు అనుగ్రహించండి. నీ వాక్యమునకు నీ స్వరముకు లోబడి దానికి అనుగుణంగా మా జీవితాలను మార్చుకొని ప్రభా యోగ్యంగా నీ బలలో చేయబడి కృప చూపించను. అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సిలువ చాటు మరుగుపరుచుకొని అవసరమైనటువంటి లేఖన భాగంలో నీ పరలోక సముఖం నుంచి అనుగ్రహించి నీ బిడ్డలకు నీ ప్రజలకు అవసరమైనటువంటి వాక్యములను మీరే అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ దేవా ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటామని వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఏ అవసరతలో మరి వారు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, మీ మానవ మాత్రులము మా జీవితాలలో మా మహిమేశ్వర్యం నింపినటువంటి మా ప్రభువు మాలో ఈ కార్యమును కొనసాగించుకోవడానికి నీవేపు చూస్తున్నాం. మాకు అవసరమైనటువంటి లేఖన భాగం అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ పత్రికలో ఎఫెసీ పత్రికలో ఈ యొక్క అపోజినటువంటి పౌలు రాస్తున్నటువంటి సంఘానికి ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం చాలాసార్లు మనం ఆరాధనలో వీటిని ధ్యానిస్తూ ఉంటాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈ 2వ అధ్యాయం మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. మన యొక్క గత జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో మనందరికీ తెలుసు ఆయన మనకు చేసినటువంటి క్రీస్తులో మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను చాలాసార్లు ధ్యానించాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మొదటి అధ్యాయంగా తీసుకుంటే 2వ అధ్యాయానికి వచ్చేసరికి మన గత జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనందరము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. రిసరెక్టెడ్, ప్రభువుతో కూడా మనము బ్రతికిన వారము. లోకానికి మరణించి క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారము. దాన్ని గుర్తు చేస్తూ ఇంతకుముందైతే మనం ఎలా ఉన్నామంటే అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. తర్వాత వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీర ఆశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్ర. అంటే నడుచుకుంటున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే వాకింగ్. ఎలా నడుచుకున్నామంటే గతంలో మనము ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాం. 2వ వచనంలో ఎలా నడుచుకున్నామంటే ప్రేరేపించు, అంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి యొక్క అధిపతిని అనుసరించి నడుచుకున్నాం.
వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి నడుచుకున్నాం. 3వ వచనంలో వారితో కలిసి మనము శరీరం యొక్కయు మనసులు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మనం ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఇది మన యొక్క పరిస్థితి. మనందరము అంటే ఈ లోకంలో ఉన్న వారందరము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఆ గుంపులో మనందరం స్వభావ సిద్ధముగా బై నేచర్ ఎవ్రీ వన్ ఈ ప్రపంచంలో ఉన్న అందరము కూడా ఈ అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి యొక్క అధిపతిని అనుసరించి నడుచుకుంటున్నారు. అది మనకు తెలియకపోయినా, లోకంలో ఉన్న వారికి తెలిసినా తెలియకపోయినా వారు ఒక అధిపతిని, వారు ఒక అధికారం కింద ఉన్నారు. కాబట్టి మనుషులందరూ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు ఏమైనారు? పాత్రులమైనారు. అయితే లోకంలో ఉన్న వారికి ఇది తెలియదు. లోకంలో అనుకుంటున్నారు వారి జీవితం వారి చేతిలోనే ఉంది, మా జీవితం మా చేతిలోనే ఉంది, మేము మా కంట్రోల్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నడిపించేది ఈ లోకాధికారి ఎవరు? సాతాను. అయితే ఈ యొక్క గుడ్డితనములో ఈ యొక్క యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి వారి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నేను నడుచుకుంటున్నాను అని గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నారు. అని పైకి కనబడుతుంది అనుకుంటున్నారు, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా కుటుంబము, నా భవిష్యత్తు, నేను అన్నీ నా చేతి ద్వారా, నా డెసిషన్స్, నా నిర్ణయాలు ఇవి నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ వారు ఎవరిని అనుసరిస్తున్నారంటే ఈ ప్రపంచ ధర్మాన్ని, ఈ అధిపతిని అనుసరించి నడుచున్నారు. ఈ లోకాధికారి ఎవరు అంటే సాతాను. అందుకనే ఏ మనిషిలోనైనా సరే ఈ యొక్క పాపపు స్వభావం అనేది అది ఒరిజినల్గా వస్తుంది. అది కొంతమందికి కొన్ని సందర్భాల్లో, కొంతమందికి కొన్ని సందర్భాల్లో వస్తాయి. కానీ ఈ స్వభావం అనేది ఈ స్వభావ సిద్ధంగా ప్రతి వ్యక్తికి కూడా ఈ అధికారాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఇక్కడ అంశం ఏంటంటే ప్రియులారా, ఒక ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉన్నప్పుడు, ఒక అధికారం కింద మనం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని బట్టి మనం నడుచుకుంటాం. ఈరోజు మనందరం కూడా ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనం నడుస్తాం, ఈ అధికారాన్ని బట్టి నడుస్తాం. ఈ అధికారం ప్రకారం, ఈ చట్ట ప్రకారము ఈ పనులు చేయాలా, ఈ పనులు చేయకూడదు, ఈ చట్టానుసారంగా మనందరం నడుచుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ లోకాధిపతిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త ప్రకాశము మన హృదయములలో ప్రకాశించిందో, ఆ యొక్క మన మనోనేత్రములు ఎప్పుడైతే వెలిగించబడ్డాయో అప్పుడు మనం గుర్తెరిగాం, ఓహో మనము ఇంతకుముందు ఎలా ఉన్నాం? ఈ లోకస్తుల వలె ఉన్నాం, ప్రపంచ ధర్మాన్ని బట్టి నడుచుకుంటున్నాం అని మనం గుర్తెరగలిగాం. ప్రభువుని మనం వెలుగుగా ఆయన మన హృదయంలో మన యొక్క అక్కడ అంటాడు కింద వచనంలో, మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉగ్రత పిల్లలంగా మనం ఉన్నాం, ఈ చీకటిలో మనం ఉన్నాం, ఈ బానిసత్వంలో మనం ఉన్నాం. ఇట్లాంటి స్థితిని మనం చూడటానికి ప్రభువు తన కృపను అనుగ్రహించాడు. మనందరము పాపము చేత నశించిపోతూ ఉన్నాం. పాపము చేయబడు పాపమునకు దాసుడు అని రాయబడి ఉంది. దాసత్వంలో మనం ఉన్నాం, ఈ అంధకార సంబంధమైన రాజ్యంలో మనం ఉన్నాం. అయితే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది. ఆయన మనల్ని, ఈ పాపం చేత నశించినటువంటి మనల్ని, స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమైనటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు అంటే మనల్ని విడిపించాలని, మనకు వెలుగు కలుగ చేయాలని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించాడు. ఆ యొక్క బావి దగ్గర సమరయ స్త్రీ ఉంది. ఎవరు వెతుక్కుంటూ వెళ్ళారు? దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనే మొదట మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము మొదట ఆయన ఏర్పరచుకుంటమే అని కాదు, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించను, మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, జగత్తు పునాది వేయబడకునిపై ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని తగిన సమయంలో వారిని దర్శించాడు. మనం చాలాసార్లు అంటూ పలానా అంకుల్ వాక్యం చెప్తే, పలానా టైంలో వాక్యం చెప్తే, ఎన్నోసార్లు నేను హెబ్రోన్కి వెళ్ళాను. అంతకుముందు మమ్మల్ని మా అంకులు, సత్యవేద అంకులు ఉండేవాళ్ళు, బలవంతంగా ట్రైన్లో ఎక్కిచ్చేసి ఒక మనిషిని ఇచ్చి పంపించేవాళ్ళు. అందరు కౌంట్ వేసి పంపించాల్సిందే.
ఆ ట్రైన్లో పడి వెళ్ళేవాళ్ళం. మాకు ఏ సందు దొరుకుతుందా, గేట్ తీస్తే బయట పోయి చూసొద్దామా హెబ్రోన్ వైపు అని మాకు ఆశలు ఉంటాయి. కానీ గేట్లు గోడలు చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఆ వయసులో అట్లా చేసేవాళ్ళం. అయితే పొద్దున 6ంటికి ఓ గేట్ తెరుస్తారు కొంచెం. ఆ బ్రదర్లు అందరూ ఇట్లా వేసుకొని ఉంటారనమాట. బ్రదర్ని రిక్వెస్ట్ చేసుకొని మార్నింగ్ టైం వెళ్ళి ఆ ఖాళీ స్థలం అంతా అక్కడంతా తిరిగి ఆర్టిస్ట్ రాసుడు వరకు తిరిగి వచ్చేవాళ్ళం. ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అంటే ఆ వాళ్ళ ప్రార్థనలు, చైన్ ప్రేయరు అసలు మనకు ఒక ప్రపంచంలోకి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. నిద్ర పోనివ్వరు. పొద్దున్నే 4ంటికి అకాడమీ పెట్టుకొని చెవులు పోతాయి. 5ంటికల్లా లేవాల్సిందే. వాటర్ ఇవంతా కూడా ఒక శ్రమగా ఫీల్ అయ్యాం. మనకు అవసరమా అన్నట్టుగా ఫీల్ అయ్యాం. మాతో పాటు యవనస్తులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఇటు వస్తే అటు పోయేవాళ్ళు, అటు వస్తే ఇటు పోయేవాళ్ళం. మళ్ళీ పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ దొరుకుద్దా, ఆ హెర్మోన్లో పై క్యాంప్ వాటర్ ట్యాంక్ కింద దాక్కునేవాళ్ళం, అక్కడికైతే ఎవరు రారని చెప్పి. అవన్నీ అంటే ఆ సమయంలో తెలియనితనం, దాని యొక్క విలువ తెలియనితనం. అయితే అదే కాంపౌండ్లో అదే సమయంలో ఎక్కడో చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము అర్థమైంది. ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం కానీ అర్థం కాని వాక్యము ఆ దినము నా దేవుడు దర్శించినప్పుడు వెలిగించబడ్డాం, తీర్మానం చేసుకున్నాం. అలానే నా జీవితంలో, మీ జీవితంలో కూడా ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు. ఆయన మనం దర్శించాడు కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దీనికి ఏం సర్టిఫికేట్ మనం చేయలే. ఏ మనిషి ఇది మీ వలన కలిగింది కాదు, ఇది ఏ మనిషి వలన కలిగింది కూడా కాదు, దేవుడే. ఈ యొక్క క్రెడిట్ గోస్ టు ఎవరికి చెందుతుంది? కేవలం దేవునికే. ఈ రక్షణ అనే ప్రక్రియ మనలో కరిగింపజేసింది మన తల్లిదండ్రులు కాదు, మన యొక్క కుటుంబం కాదు, మన ఇంకెవరు కాదు. కానీ ఇది ఎవరు అనుగ్రహించారు? దేవుడే. యెహోవా ఏర్పాటు చేసిన దినమంటూ ఆయన మనకొకటి ఇచ్చాడు. ఆ దినమున మన కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు మనం చూడగలిగాం, ఓహో నేను ఇప్పుడు ఈ అధికారం కింద ఉన్నాను, ఇక నేను ఆ అధికారం కింద ఉండను అని మనం సపరేట్ చేసుకున్నాం, ప్రత్యేకించుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకించుకున్నటువంటి మనము అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి 2వ అధ్యాయంలో, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మర్చిపోకండి, ఇక్కడ రిసరెక్టెడ్, బ్రతికించాడు. ఎవరిని బ్రతికాడంటాం? ఎవరిని బ్రతికాడంటాం? చనిపోయిన వాడిని బ్రతికాం. మనందరం చనిపోయి ఉన్నాం, పాపము చేత అపరాధముల చేత మరణించి ఉన్నాం. మనలో ఈ జీవాన్ని ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించాడు. మొదటి పేతురు పత్రిక, పేతురు కూడా అదే మాట అంటాడు. మొదటి పేతురు పత్రిక, మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తన విశేష కనికరము అన్నాడు ఇక్కడ. తన విశేష కనికరము చొప్పున మనలను ఏం చేశాడు? మరలా తిరిగి మనం జన్మించబడటం అనే అనుభవాన్ని ఎలా కలిగి ఉన్నామంటే 4వ వచనం ఉన్నాడు, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం. మన యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు నువ్వు నేను కూడా చనిపోయి తిరిగి లేచాం. తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసను. ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా. ఇద్దరు భక్తులు అదే మాట చెప్తున్నారు. ఆయన అన్నాడు విశేష కనికరం అన్నాడు, ఇక్కడ అన్నాడు, ఈయనేమన్నాడు అపోస్తలుడైన పౌలు, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత వచనం చూస్తే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు ఆయనతో కూడా. దెర్ ఈజ్ ఎ ప్లేస్. ఇక్కడ చక్కగా రాస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, భక్తులు రాసినటువంటి పత్రిక చూస్తే ద సోర్స్ ఏంటి అంటే దానికి మూల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఇంకో చోట అన్నాడు దేవుని యొక్క విశేష కనికరము.
ఈ ప్రేమ దేవుని యొక్క విశేష కనికరము చొప్పున మనందరం ఏం చేయబడ్డాం? తిరిగి జన్మించబడ్డాం. ఇవి అందరికీ వర్తిస్తాయి. దేవుని యొక్క విశేష కనికరం, దేవుని యొక్క మహాప్రేమ మనందరి మీద ఉంది కాబట్టి మనం జన్మింపజేశాడు. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో, మనకు రాబోయే యుగాలలో మనకు ఒక రాబోతుంది. ఏంటంటే కృపా మహదైశ్వర్యము, రిచెస్ ఆఫ్ హిస్ ఎటర్నల్ గ్లోరీ. ఆ మహదైశ్వర్యంలోనికి ఆయన మనకు కనపరచు నిమిత్తము, అంటే ఇంకా మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు ఆ కృపా మహదైశ్వర్యాన్ని రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఈ మహిమైశ్వర్యాన్ని మనం ఒకనాడు ఏం చేయబోతున్నాం? పొందుతున్నాం. పిల్లలు, ఇక్కడ నా అంశం ఏంటంటే, సోర్స్ ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క విశేష కనికరం. ఎప్పుడైతే ఈ విశేష కనికరము, దేవుని మహిమ, దేవుని ప్రేమ ఉందో, ఈ చనిపోయినటువంటి మనము ఏం చేయబడ్డాం? తిరిగి లేచాం, జన్మించబడ్డాం. అయితే తిరిగి లేచిన మనకు ఇప్పుడు కొన్ని గోల్స్ ఉన్నాయి. తిరిగి లేచి అక్కడే ఉండడానికి కాదు, మనం ఏం చేయాలంటే రాబోయే, ఇక్కడ రాశాడు, రాబోయే యుగములలో తన మా కృపా మహదైశ్వర్యమును కనపరచు. చాలు. ఇక్కడ తన కృపా మహదైశ్వర్యం అనేది రాబో యుగములలో మనకిస్తున్నాడు. అంటే భవిష్యత్తులో మనం పొందుకోబోయేది. రండి, 1 పేతురు పత్రిక. ఇక్కడ కూడా అదే మాట భక్తుడు చెప్తారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు. ఈయన కూడా అది చెప్తా ఉన్నాడు. దేవుని విశేష కనికరం గురించి చెప్పాడు, మనం జన్మించబడ్డామని చెప్పాడు. యేసు ప్రభు ఏ విధంగా చనిపోయి లేచాడో మనం కూడా తిరిగి చనిపోయి లేచాం. అయితే మనకు ఒకటి ఉంది. ఏంటది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఎప్పుడు కలుగుతుంది? రాబో దినాలలో. అంటే ఒక గురి మనకు ఉంది. మన యొక్క రక్షణ వెనక దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళికకు ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకమంతా అంతమైపోయిన తర్వాత ఆ లివింగ్ హోప్, అంటే జీవముతో కూడిన నిరీక్షణ, ఆ స్వాస్థ్యం అనేది మనకు ఉంది. ఇది ఏం చూపిస్తుంది అనంటే, పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు ఆ దాసత్వం నుంచి, అనగా ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి బయలుదేరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశానికి వెళ్తున్నటువంటి ఆ గుంపు, ఆ ప్రయాణాన్ని చూపిస్తూ ఉంది. అదే అంటే అది అలా చెప్పకపోయినా అది మనకు చూస్తే రెండు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. అది ఎత్తిపట్టి రాస్తూ ఉన్నారు ఈ ఇద్దరు భక్తులు కూడా. ఏమని చెప్తున్నాడంటే, కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము. ఇక్కడేమంటాడు? జీవముతో కూడా నిరీక్షణ, ఆ యొక్క వాడబారనిది నిర్మలమైన అక్షయమైనదైనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఏం చేశాడు? ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను జన్మింపజేశాడు. అంటే జన్మింపజేయడం వెనక ఒక కారణం ఉంది. ఏంట కారణం? ఏంటంటే ఆ వాడబారనిదైనటువంటి స్వాస్థ్యము, నిత్యమైనటువంటి స్వాస్థ్యం, ప్రభు యొక్క రిలేషన్, ప్రభు యొక్క మనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బంధం అనేది ఆయన నిశ్చితమైనటువంటి బంధము. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలము, కానీ ప్రభువుతో ఉండేది యుగయుగాలు. ప్రభువు మనల్ని ఆయన యుగయుగాలు ఉండే విధంగా, అందుకనే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన చేసిన నిబంధన ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన వంటిది కాదు. ఒకనాడు మనం చనిపోయిన మనందరికీ కూడా ఏముంది? ఒక లివింగ్ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకంటే మన ప్రభువు, మన రక్షకుడు మనకు ఒక స్థలమును సిద్ధపరచ వెళ్ళాడు. మనందరం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మన ప్రభువు దగ్గరకు వెళ్తాం అనే గొప్ప నిరీక్షణ ప్రభువు మనకు అనుగ్రహించాడు. పిల్లలు, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్షణ అనేది మనల్ని ఆయన మహాప్రేమ చేత, తన విశేష కనికరము చేత, మృతుల్లో నుండి క్రీస్తు తిరిగి లేచినట్లుగా మనల్ని కూడా పాపము చేత చనిపోయిన మనల్ని ఏం చేశాడు? జన్మింపజేశాడు. ఎందుకు చేశాడు అనేది చాలా ప్రాముఖ్యం.
ఎందుకు చేశాడు అంటే ఆ స్వాస్థ్యము మనము పొందుకోవాలి, ఆ స్వాస్థ్యము మనం రీచ్ అవ్వాలి. రాబో యుగములలో ఆ కృపా మహదైశ్వర్యమును క్రీస్తుతో కూడా మనం పొందుకోవాలి. ఇప్పుడు ఈ పొందుకోవాలి అన్నప్పుడు ఇక్కడ చేయాల్సిన పని కూడా చాలా ప్రాముఖ్యం. రండి ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం ముందుకెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కాదు, దేవుని వరమే, ఇది క్రియల వల్ల కలిగింది కాదు గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. మరియు చాలా ప్రాముఖ్యమైనది, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు వరకు మనం చూసాం, జన్మించబడ్డాం, తిరిగి లేచాం అని చెప్పి మనము అనుకున్నాం. అయితే ఇక్కడ చాలా చక్కగా రాశాడు ఏంటంటే, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. ఆయన యందు సృష్టించబడిన, ఎలా సృష్టించబడ్డాము అంటాడంటే 4వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, చాలు, ఎలా ఉన్నాం? దేవుని పోలికగా. ఇప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో మనము క్రీస్తు యేసునందు ఎలా సృష్టించబడ్డాం? దేవుని పోలికగా సృష్టించబడి ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇప్పుడు మన పని ఏంటి అంటే వాటి యందు అంటే సత్క్రియలు మనము చేయాలి. మనం తెలుసుకున్నటువంటి సత్యమును అనుసరించి నడవాలి. మనం ఎలా నడుస్తున్నాం అనేది ఈరోజు మధ్యాహ్న కాలంలో మనం ప్రశ్నించుకుందాం. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనం దేవుని పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడట? మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకు అంటే మొదటి భాగం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకు. ఇప్పుడు మనం చూసాం దేవుని మహాప్రేమ, దేవుని యొక్క విశేష కనికరం మనల్ని ఏం చేసింది? మనల్ని జన్మింపజేసింది. మన ఎదుట ఏముంచబడింది? నిత్యమైన స్వాస్థ్యము, కృపా మహదైశ్వర్యం ఉంది. ఇప్పుడు ఈ జర్నీ ఒకటి ఇంపార్టెంట్. వెనక చూసాం, ప్రస్తుతం చూసాం, రాబోయేది చూసాం. ఇప్పుడు ప్రజెంట్ అంటే వర్తమానం మనం ఎలా నడుచుకుంటున్నాం. రోమపత్రికలో అంటాడు, మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి. వాటితో పోల్చుకుంటే మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇవేవి కూడా ఎన్నతగినవి. పిల్లారా, ఇప్పుడు మనం సపరేట్ చేయబడ్డాం. ఎఫెసీ పత్రికలో చూసాం కదా, మనం శరీర ఆశలు నెరవేర్చుకునే వాళ్ళంగా ఉన్నాం, ఆ అధిపతిని అనుసరించుకొని నడిచాం. ఇప్పుడు మనం క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆ అధికారి యొక్క అధికారంలో, లోకాధికారి యొక్క అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఎవరి అధికారంలో ఉన్నాం? దేవుని అధికారంలో. ఆయన మనలో ఒక అతను ఉంచాడు. ఎవరు అతను ఉంచాడు? పరిశుద్ధాత్మ నుంచి ఈ ఆత్మ చేత నడిపించబడుతున్నాం. దేవుని ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడి, దేవుని ఆత్మ చేత నింపబడి ఈ లోకంలో నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెడ్ కార్పెట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మనం రక్షణ పొందాం. ఆ రెడ్ కార్పెట్ అక్కడతో ఆగిపోతుంది. అది దేవుడికి పోయే స్వాస్థ్యం. ఈ రెడ్ కార్పెట్ నుంచి అక్కడ దాకా ఏం చేయాలి? మనం నడవాలి అంటే నడవలేం. కాబట్టి దేవుడు ఏం పెట్టాడు? మనలో దేవుని యొక్క ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ బలహీనమైనటువంటి మనల్ని ఎలా ప్రభువుతో మొరపెట్టాలో, అబ్బా తండ్రి అని ఏ విధంగా మొరపెట్టాలో, మన బలహీనతల్లో ఏ విధంగా సహాయం చేయాలో ఈ ఆత్మ మనకేం చేస్తుంది? మనకు సహాయం. వచ్చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము ఎన్నో వచ్చిందమ్మా? ఏ వచ్చిన? ముందుగా 15వ వచనం చదవండి. 15, 16. దేవుని వారసులము, ఆయనతో శ్రమపడిన యెడల
క్రీస్తు తోడి వారసులు. 26వ వచనం. ఇప్పుడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చాలు. తర్వాత ఆ ఆత్మ మన బలహీనతను చూసి ఏం చేస్తుందంట? సహాయం. 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారెందురు కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపినడలా జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ. ఇప్పుడు దేవుని ఆత్మ చేత ఏం చేయబడుతున్నాం? నడిపించబడుతున్నాం. దేవుని ఆత్మ దేవుడు మనలో ఉంచి మనం ఏం చేయాలంటే ఆత్మ చేత శారీర క్రియలను చంపినడలా మీరు జీవించదు. దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం. ఈ ఆత్మ మనకేం చేస్తుందంటే మన బలహీనతలలో మనకు సహాయం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎఫెసీ పత్రిక వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని చాలు. దేవుడు ముందుగా చేసిన సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము వాటిని చూసి నడుచుకోవాలి. ఇప్పుడు అంశం ఏంటంటే ప్రియులారా, ఒకప్పుడు లోకాధిపతిని అనుసరించి నడుచుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నాం. శరీరానుసారంగా నడుస్తున్నామా? ఆత్మని ఇక్కడ స్టార్ట్ చేశాం, మరలా వెనకకు వెళ్ళే అవకాశం ఉంది. సాతాను ఏం చేస్తాడు? గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని తిరుగులాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేయాలని? దొంగలించాలని. మనలను మరలా ఏం చేయాలని? ఎవరి దాసత్వం కిందికి? సాతాను యొక్క దాసత్వం కిందికి, దాస్యం అనే కాడి కిందికి, లోకం కిందికి మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. సాతానికి కూడా ఒక ఆయుధం ఉంది తెలుసా? దేవునికి ఆయుధం ఏంటి? మనలో ఉన్న ఆత్మ. దేవుడు మనకి ఎలా హెల్ప్ చేస్తాడు? తన ఆత్మని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? తన వాక్యం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? సహవాసం ఇచ్చాడు. దేవుడు బలపరుస్తున్నాడు. సాతానికి కూడా ఒక ఆయుధం ఉంది మనలో. ఏంటి చెప్పండి? మన యొక్క శరీరం, మన యొక్క తలంపులు. సాతాను ఏం చేస్తుంటాడు? టెంప్ట్ చేస్తుంటాడు. ఈ శరీరాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఈ శరీరంని మనం ఉప్పొంగుతుంది. శరీరము అవన్నీ మనకు చెప్పాల్సిన పనులే, అందరికీ మనకు బాగా తెలుసు. ఈ శరీరం ఏం చేస్తుంటుందంటే పని చేస్తూ ఉంటుంది. అయితే శరీరము ఆత్మ చేత శరీర క్రియలను చంపినాడు. నాలో ఉండే శరీర క్రియలు వేరు, మీలో ఉండే శరీర క్రియలు వేరు. ఏ శరీర క్రియలైనా ఈ శరీరం మాత్రం ఎవరికి అనుచరుడు? సాతాను యొక్క అనుచరుడు. దీన్ని వదిలిపెట్టి పోదామా అంటే అదే అంటాడు అపోస్తలుడు పౌలు, వదిలిపెట్టి పోవాలని మూలుగుచున్నాడట. కానీ ప్రభు చిత్తం అంటాడు. దీనితోనే మనం ఏం చేయాలి? పోరాడాలి. దేవుడు ఆయన నమ్మకస్తుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి ఈ బలహీనమైన శరీరముతోటి ఆ బలవంతుడైన దేవుణ్ణి, పరిపూర్ణుడైన దేవుణ్ణి మనము సేవించడానికి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం చేసే పనులే, ఆ పనులను ఈ పౌలు గారు ఏమంటాడంటే సత్క్రియలు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు. చూద్దాం తీతుకు పత్రిక 2వ అధ్యాయం. తీతుకు పత్రిక 2వ అధ్యాయం. తీతుకు పత్రిక 2వ అధ్యాయము ముందుగా 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 3వ అధ్యాయము తీతుకు పత్రిక 8వ వచనం. సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. చాలా ప్రాముఖ్యమైన వచనం. పైన చదవండి 6వ వచనం, 5వ వచనం చదువుతాం. 5వ వచనం కూడా మనము నీతిని అనుసరించి కాక తన కనికరము చొప్పుననే స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను
మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా, మనం అనుకున్నటువంటి మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ఆయన కనికరం ఉంది ఇక్కడ. తర్వాత అక్కడ రాయబడిన నిరీక్షణ ఉంది 6వ వచనంలో మధ్య భాగంలో. నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఎందుకు అంటే తర్వాత వచనంలో ఈ విశ్వాసం ఉంచిన వారందరూ ఏం చేయాలి? సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. మనం అనుకున్నట్టు అన్ని పాయింట్లు ఉన్నాయి. ఆయన కనికరం ఉంది. ఆయన కనికరం చొప్పున అక్కడేమో తిరిగి జన్మించారన్నాడు, ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. తర్వాత మన పరిశుద్ధాత్మ మనలో ఏం కలగజేసింది? నూతన స్వభావం కలగజేసింది. మనకు ఒక నిత్యమైన నిరీక్షణకు వారసుల మగుటకు దేవుడు ఏం చేశాడు? ఈ పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా కుమ్మరించాడు. దేనికి వారసులం అవడానికి? నిత్య జీవమునకు వారసులము, లేదా ఆయన మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ స్వాస్థ్యమును పొందుకోవడానికి దేవుడు మనకేం చేశాడు? పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించి ఇప్పుడు ఏం చేయాలి అంటే సత్క్రియల యందు శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు ఏంటి సత్క్రియలు చేయాలని నేర్చుకున్నాం. ఏంటి ఆ సత్క్రియలు? సత్క్రియలు అంటే మనం ఒకసారి చూద్దాం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు పత్రిక 5వ వచనం, అలా 4వ చదువు 5వ వచనం నుంచి, కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు ఘనతయు కలుటకు కారణమగును. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి అందరం చదువుకుందాం. అందరం కలిసి 5, 6, 7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. 8వ వచనం కూడా, ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఇక్కడ ఒక జాబితా ఇచ్చాడు. ఈ జాబితా చూస్తే విశ్వాసము, సద్గుణమునందు జ్ఞానము, ఆశానిగ్రహము, సహనమునందు భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవి విస్తరిస్తే 8వ వచనం చూడండి, ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. ఒక్కోసారి మా పిల్లలకి ఏం చెప్తాను అర్థం కావడం కోసం రివర్స్లో చెప్తాం. ఇది కూడా మనం ఆలోచించండి, వైస్ వర్స అంటాం. ఇప్పుడు అక్కడ రాయని చోట రివర్స్గా రాస్తే ఏంటంటే, ఇవి మీకు కలిగి విస్తరించకపోతే ఏమవుతాం? అనుభవ జ్ఞాన విషయంలో సోమరులం, నిష్ఫలం అవుతాం. అవి కలిగి ఉండటం కాదు, కలిగి ఏం చేయాలా? విస్తరిస్తే అప్పుడు క్రీస్తు యేసు యొక్క అనుభవ జ్ఞాన విషయంలో మనము ఏం కాలేము? సోమరులం, నిష్ఫలం కాలేం. ఈ జాబితా మొత్తం చూస్తే మీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి చెప్పండి? విశ్వాసము, ప్రేమ, ఆశానిగ్రహం, ఏంటి అవన్నీ? ఆత్మ యొక్క ఫలములు. మనలో ఎవరిని ఉంచాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఉంచాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఆయన ఫలాన్ని ఏం చేస్తుంది? ఫలింపజేస్తుంది. రక్షణ పొందిన కాలంలో మనం ప్రేమను కలిగి ఉంటాం, సహోదర ప్రేమను కలిగి ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం, ఆశా నిగ్రహం కలిగి ఉంటాం. ఇవన్నీ మనలో ఇవి ఫలములు కాదు. ఇదంతా ఏంటి? ఒక ఫలం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్రూట్. ఇవన్నీ కలిగి ఒక ఫలము దేవుడు ఇచ్చాడు.
మనం చూడండి, చెట్టుకి పుట్టిన వెంటనే పండు అయిపోద్దా? చిన్న పువ్వు, తర్వాత ఏమవుతుంది? పిందె. ఆ పిందెలో అన్నీ ఉంటాయి, అంటే కొంత పిందె నింతే ఉంటుంది కదా. అలానే మనలో కూడా ప్రేమ కొంచెం కొంచెం ఉంటుంది, తర్వాత అన్ని విషయాలు కొంచెం కొంచెమే ఉంటాయి. తర్వాత ఆ ఫలం ఏమవుతుంది? స్లోగా పెరుగుతుంది. అలానే మనలో ఈ ఫలం ఏం చేయాలా? విస్తరిస్తే దాని గురించి మనం శ్రద్ధగా సత్క్రియల యందు ఆసక్తి. ఈ సత్క్రియలు అంటే ఏవో కాదు, ఆత్మ యొక్క ఫలమును మనం కలిగి జీవించటంలో, ఆ విశ్వాసము కలిగి జీవించటంలో, సహోదర ప్రేమను, సమాధానమును, సంతోషమును ఈ వెంబడించి జీవించటంలో మనము ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం. ఆయన చేతి పని అయి మనం ఉన్నాం. ఈ యొక్క మైకు, దీని పని ఏంటి? విన్న మాటలని దీంట్లోనికి పంపించాలి. ఇదే దీని పని. మరి మన చేతి పని, మనల్ని తయారు చేసిన దేవుని యొక్క పని ఏంటి తెలుసా? మనం ఎలాంటి ప్రజలుగా ఉండాలా? సత్క్రియలు చేయబడినటువంటి ప్రజలు. ఒకనాడైతే ఎవరికి లోబడి జీవించాం? సాతాను యొక్క అధికారంలో ఉండి వాని పనులు చేశాం మనం. కానీ ఇప్పుడు సాతాను యొక్క శరీరం మనలో ఉన్నా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడి ఎవరి కోసం పనిచేస్తున్నాం? దేవుని కోసం. ఏ క్రియలు చేస్తున్నాం? సత్క్రియలు. ఈరోజు మనం దేవుని సత్క్రియలు చేసే దేవుని పని అయి ఉన్నాం, లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాం, ఒక సాధనముగా ఉన్నాం. ఈ సాధనం ఏం చేస్తుంది అంటే ఇతరులను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఇతరులను ఎలా ప్రేమిస్తుంది అంటే యేసు ప్రభువారు ఎలా వేరే వాళ్ళని ప్రేమించాడో అలా ప్రేమిస్తుంది. ఎవరిని పోలి మనం నడుచుకుంటాం? క్రీస్తును పోలి. చూద్దామా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడే. ఆయన ఎలాగు నడుచుకున్నాడు, ఆయనను నడుచుకొని ఆయన అడుగు జాడలలో మనం నడుచుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇంతకుముందు చదువుకునే మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఇక్కడ ఒకటే చివరి అంశం చెప్తాను. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మనము సంఘములో ఉన్న వారిని, సంఘం వెలుపల వారిని క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడో అలా మనం ఇతరులను ప్రేమించాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నాము ఈ ప్రేమ? దేవుని దగ్గర. దేవుడు తన ఆత్మ ద్వారా. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ట్రాఫిక్లో పోతూ ఉంటాం, తప్పు వాడిదైనా వాడే మన మీద రివర్స్ అవుతాడు. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది, తర్వాత అనిపిస్తుంది అయ్యో ఇంత కోపం మనకు తగింది కాదు. కానీ మనలో ఏం చేస్తుందంటే శరీరం ఒక్కసారే వచ్చేస్తుంది. మన వైపు తప్పు లేకపోయినా వాడేం చేస్తాడు? మనల్దే తప్పు అన్నట్టుగా చేస్తుంటాడు. దేవుని నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి ఈ సత్క్రియలు చేయాలి అంటే మనము దేవుని చూసి యేసు ప్రభువారి వలె ముందు చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ కూడా అంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సంపూర్ణమైన వినయముతో సాత్వికంతో ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇప్పుడు నడుచుకోవాల్సి చెప్తా ఉన్నాడు ఈ సంఘానికి. మనమందరము కూడా ఎలా నడుచుకోవాలి? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి. తర్వాత 4వ అధ్యాయము 17వ వచనం. ఎలా నడుచుకోవద్దు అని చెప్తున్నాడంటే అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకోవలదని ప్రభువునందు
వారైతే ఎలా ఉన్నారట? అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళు చూడండి ఎలా నడుచుకుంటున్నారు. అన్యజనుల వలె మనము నడుచుకోకూడదు. మీ పత్రిక చూస్తూ ఉంటే మధ్యలో గుర్తు చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో అలా మనము ఏం చేయకూడదు? నడుచుకోకూడదు. చూడండి, దశలోనికి రాసిన పత్రికలు కూడా ఒక మాట అంటాడు. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుడెరిగిన అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండుట వలనో అది ఎరిగి ఉండుట. ఎవరి వల్లే నడుచుకోకూడదు? దేవుడు ఎరుగని అన్యజనులు. ఒకసారి మన నడకను మనం పరీక్షించుకుందాం. అన్యజనుల వల్లే అది ఈ నడక ఎవరికి తగినది అంటే అన్యజనులకు తగినది. మనం తగినట్టుగా నడుచుకోవాలంటే దేవుని పిల్లలకు లేదా పిలువబడిన ఈ పిలుపుకు మనకు ఒక బహుమానము దేవుడు సిద్ధపరిచాడు. ఏంటి ఆ బహుమానము? ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యము, పరలోకములో ఆయనతో కూడా కూర్చుండే గొప్ప భాగ్యము. ఈ స్వాస్థ్యము పొందుకునేటువంటి నువ్వు నేను మనకు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. మనలో ఎక్కడ ఆ పిలుపుకు లేదా ఆయన పోలికగా సృష్టించబడినటువంటి మనము మన ఆలోచనలో కానీ మన తలంపుల్లో కానీ మన క్రియలలో కానీ దేవుణ్ణి ప్రేమించినట్టు దేవుడు మనము బలహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించినటువంటి దేవుడు అదే ప్రేమతో మనం ఇతరులను ప్రేమిస్తున్నామా? ప్రభువుని ప్రేమిస్తున్నామా? లోకానుసారమైనవి మనలో ఉన్నవా? చూడండి, ఆ మాట అన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. అక్కడ చాలా ఇంపార్టెంట్ మాట. ఇది ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చదవండి. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అతకబడి శరీరమునకు అభివృద్ధి కలిగి. ఇప్పుడు మనకు ఒక పని ఉంది. ఇప్పుడు నడుస్తున్నామన్నాం. ఇప్పుడు నడుచుకుంటూ దేవుని యొక్క సత్క్రియలు చేస్తూ మన పని ఏంటంటే శిరస్సు అయినటువంటి క్రీస్తు యొక్క శరీరమునకు మనందరం ఏమై ఉన్నాం? అవయవాలమై ఉన్నాం. ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి. కాబట్టి మనందరం ఒకటి మర్చిపోకూడదు, మనందరం ఏమై ఉన్నాం? అవయవాలమై ఉన్నాం. మీ విశ్వాసము ఇతరుల యొక్క విశ్వాసానికి ఏం చేస్తుంది? బలపరుస్తుంది. మీ ప్రేమ ఇతరులను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అక్కడ అన్నాడు ఆ వచ్చిన ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి. మనందరిలో ఒకటే కామన్ ఏంటి? ఆయన యొక్క ఆత్మ. అందుకే మొదటి వచనంలో అన్నాడు, మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమను కాపాడుకున్నటలో శ్రద్ధ గలవాడై ప్రేమతో ఒకరినొకడు. చాలు. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఒక్క శరీరంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ బలహీనమైనటువంటి మనము సంగమునకు అంటుకట్టబడతామో ఆయన శరీరము ద్వారా మనల్ని ఏం చేస్తారట? ఆ శరీరం ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి. చూడండి ఆ చివరి వచనంలో, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి. శరీరం అంటే ఎవరు? సంఘము. మనము సంఘములో అంటుకట్టబడి ఆయనకు తగినట్టుగా ఏం చేయాలా? నడుచుకోవాలి. ప్రేమను చూపించాలంటే ఎక్కడ చూపిస్తామా? బయటికి వెళ్ళి చూపిస్తామా? ఎక్కడ ప్రాక్టీస్ చేయాలా? కొన్ని వృత్తులు ఉంటాయి, దాన్ని ప్రాక్టీస్ అంటారు. ఇప్పుడు లాయర్ అనే వృత్తి ఏంటి? ప్రాక్టీస్. వాళ్ళు ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడు మన యొక్క విశ్వాస జీవితం కూడా ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తా ఉంటాం పిల్లలకి. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలా? ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది. అలానే మన యొక్క సత్క్రియలు చేయాలి అంటే దాన్ని ఏం చేయాలా? అనుసరించాలా. సత్క్రియలు చేయాలి. ఎక్కడ చేయాలి? ముందు సంఘములో చేయాలి. ఆ మాట చెప్తూ వస్తున్నాడు.
క్రీస్తు యొక్క శిరస్సు అయినటువంటి సంఘములో ఈ సత్క్రియలను మనము చేయగలగాలి. ఈ సత్క్రియలను మనం నేర్చుకోవడానికి ఇగో ఇక్కడ ప్రేమ ఇలా చేయండి అని ఎవరు పెట్టరు. ఇక్కడ అందరినీ దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒకరిని చూసి మనం ఏం చేయాలా, నేర్చుకోవాలి. అందుకనే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటలో శ్రద్ధ. ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకునే వాక్యం అనేది కొంతకాలం, కానీ దేవుడు మనల్లో నింపుతాడు. ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తారు. కాబట్టి పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సంఘములో అంగముగా ఉండి అవయవముగా ఉండి మనం ఏం చేయాలా, సత్క్రియలను చేయాలి. సత్క్రియలను ముందుగా ప్రేమించడం, ముందుగా ఎవరిని బాగా ప్రేమించాలా, సంఘంలో ఉన్న వారిని ప్రేమించాలా, తర్వాత సంఘం వెలువారిని కూడా ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు మనలను ప్రేమించాడు. ప్రభు కోసం నమ్మకంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా. ఎందుకంటే మనం అన్నజనుల వల్ల ఏం చేయకూడదు, నడవకూడదు. ఆ మాటలు చెప్తా ఉన్నారు. తర్వాత చివరిగా 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈ యొక్క మనకు ఆల్రెడీ తీతు పత్రికలో చూసాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు ఎలా ఇవ్వబడింది, సమృద్ధిగా ఇవ్వబడింది. దేవుని ఆత్మ మనలో ఏం చేస్తుందంటే నూతన స్వభావమును మనకు అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత వచనంలో చెప్తాడు, ఆ స్వభావములో భాగంగా మనం ఏం చేయకూడదంట, ఎక్కువ అబద్ధాలు ఆడకూడదు, తర్వాత కోప్పడకూడదు. ఆ తర్వాత వచనంలో ఉంటాయి, దొంగిలించకూడదు అని చెప్తూ ఉంటాడు. ఆ యొక్క తర్వాత వచనంలో 30వ వచనం అంటాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడిన. 31 అందరం కలిసి చదువుకుందాం. 31, 32 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకనిడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడి. కోపము, క్రోధము, సమస్తమైన దుష్టత్వమును విసర్జించటం. ఈ విసర్జించటం సత్క్రియలు అంటే దేవుని పనిని, దేవుని పోలికను కలిగి మనం జీవించటం. అదే మాట ఒక వచనం కూడా చూసుకుందాం. 4వ అధ్యాయంలోనే 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమొగటకు ఆయన ఇలాగూ నిర్ణయించు. 13వ వచనం, పరిశుద్ధులను సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, స్వార్థికులుగాను, కాపర్లుగాను. చాలు, ఇది సంఘం యొక్క ప్రత్యక్షత. ఎందుకు అని అక్కడ ఆ మొదటి భాగం రాశాడు, పరిశుద్ధులు ఏం చేయాలట 13వ వచనంలో, సంపూర్ణులు అగునట్లు. క్రీస్తు శరీరము ఏం చేయాలి, క్షేమాభివృద్ధి. శరీరంలో భాగమైన మనందరం, పరిశుద్ధులమైన మనందరము సంపూర్ణతలోనికి. ఎలాంటి సంపూర్ణత అంటే క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందిన వారంగా ఉండటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి మనం మోకరించి కొద్ది క్షణాలు ఆయన బల ఎదుట మనం పరీక్షించుకొని యోగ్యంగా మన ప్రభు బలలో పాల్పొందాం.